కాబట్టి కలకంట కంట నీరొలికితే సిరియింట నుండజాలదు అని మనకు తెలుగులో ఒక పద్యం ఉంది. ఇంట్లో ఆడవారి కంట్లో కనుక నీరు తీసుకొని వస్తే ఏ పురుషుడైనా, ఇవాళ వరలక్ష్మి వ్రతంగా పురుష పుంగులందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటి అంటే, మీకు వరలక్ష్మి వచ్చి మీ ఇంట్లో వరములు ఇవ్వాలి అంటే ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి భార్యతో కానీ, అమ్మాయితో కానీ, ఎవరైనా తల్లితో కానీ వారి కంట నీరు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీరు చేసే స్తోత్రపారాయణమే, ఇంకా వేరేది కాదు. కాబట్టి వారి కంట నీరొచ్చింది అంటే పురుషుడికి జేపుకు చిల్లు పడ్డట్టే లెక్క. కాబట్టి ఏ ఇంట్లో స్త్రీ చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో వరలక్ష్మీ దేవత కటాక్షం ఉన్నట్టే లెక్క. అలా కూతురుగా, భార్యగా, తల్లిగా అనేక రూపాలతో లక్ష్మీ స్వరూపినిగా మనను పావనం చేస్తున్నటువంటి తల్లి ఒకే ఒక్క తల్లి. ఆవిడే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతాయై నమో నమః. కాబట్టి ఆ తల్లిని స్మరిస్తూ ఏ విధంగా ఆ చారుమతీదేవి అలా రాత్రి పడుకొని, ఎందుకంటే ఈ చారుమతి కథలో ఉన్నటువంటి అంతరార్థం, పరమార్థం, విశేషార్థం చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ఎంత ముఖ్యమో ఈ మధ్యకాలంలో చాలామంది కోల్పోయారు. భక్తి టీవీ మాధ్యమంగా నేను చెబుతున్నాను, అలంకారాలు రోజంతా చేసుకోండి, కానీ పూజ ఒక అరగంటైనా శ్రద్ధగా చెయ్యండి. పూజ విషయంలో ఎక్కడ కూడా, ఎందుకంటే అలంకారంకు ఇచ్చే ప్రాధాన్యము పూజకి ఇవ్వట్లే. మీరు సామాజిక మాధ్యమాల గోలలో పడి పూజను నిర్లక్ష్యం చెయ్యకండి. పూజ ఒక ప్రధానమైన భాగం. పూజ అయ్యేంతసేపు ఫోను పక్కన పెట్టండి. ఇక రెండో పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా, అప్పుడు మరలా మీరు ఇక ఈ సామాజిక మాధ్యమాల కోసం వాటి కోసం ఫోటోలు, రీల్స్ అవి తయారు చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఎవ్వరు కూడా శ్రద్ధగా లేకపోతే మీ ఇంటికి వరలక్ష్మి విముఖురాలై వెళ్ళిపోతుంది. ఇంకా ఆవిడ మీ డబ్బు నేను ఇవ్వలేను, ఇన్స్టా వాళ్ళు ఇచ్చేస్తారు డబ్బులు అని అలాగే వెళ్ళిపోతుంది. అమ్మ మన ఇంటికి రావాలి అంటే శ్రద్ధగా చెయ్యండి, భక్తితో చెయ్యండి, విశ్వాసంతో చెయ్యండి. ఎవరికో ప్రదర్శన కోసం కాదు మనం చేసేది, మన అంతరంగ సాధనకు. అంతర్ముఖ అని మన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ అమ్మవారి నామాలు ఏమనుకున్నారు? ఇవన్నీ ఇవే అర్థాలు వస్తాయి. కాబట్టి అంతరంగంలో బాగా ఆరాధన చెయ్యండి, అప్పుడు మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమిటి అంటే, నేను పూజ చేస్తున్నా అని మనకు తెలిస్తే చాలు, కానీ నేను పూజ చేస్తున్న విషయము ప్రపంచమంతా తెలియాలి అని కోరుకునే అజ్ఞానంలో చాలామంది ఉంటున్నారు. ఆ అజ్ఞానం నుంచి బయటపడటమే ఈ వరలక్ష్మి వ్రత ఫలం అనుకోండి. కాబట్టి శ్రద్ధగా చెయ్యండి, చక్కగా చెయ్యండి. అమ్మ మీ కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. మన తాతలు, మన ముత్తాతలంతా తల్లి అనుగ్రహం పొందారు, మనం పొందలేకుండా ఉంటామా? కాబట్టి మనకు వారే ప్రమాణం. కాబట్టి మీరు చెయ్యాలి అనుకుంటే మీ అమ్మమ్మను, మీ నాయనమ్మను వాళ్ళని అడగండి. వారి కాలంలో ఇవేవి లేవు, ఎంత శ్రద్ధగా పూజ చేశారో మీరు చూడండి. ఒక పీఠ మీద కలశం పెట్టేసి అలా చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఏమిటి అంటే, ఒక పూజ అంటే ఇల్లంతా డెకరేషన్ చేసి చాలా పెద్ద, దీనికంతటికీ ఒక 12 గంటలు టైం వెచ్చించి పూజ ఎంతసేపు? 5 నిమిషాలు. అలా ఎలా? లక్ష్మీ సహస్రనామం చెయ్యండి, వరలక్ష్మి కనకధార స్తోత్రం చెయ్యండి. ఈ స్తోత్రం చెయ్యాలా, ఆ స్తోత్రం చెయ్యాలా అని ధర్మ సందేహాలు అడగాల్సిన పనిలే. మీకు ఏ స్తోత్రం చెయ్యాలనిపిస్తే ఆ స్తోత్రం చెయ్యండి. అష్టలక్ష్మి స్తోత్రం చెయ్యండి. రోజంతా పరమ పవిత్రంగా ఉండండి. నటించకండి, జీవించండి. జీవించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం భగవద్గీతలో చెప్పినట్టు ముందు మనం ఉద్ధరించుకోవాలి. కాబట్టి పూజ మన ఇంటి కోసం, మన ఆత్మశుద్ధి కోసం, మన మేధోశుద్ధి కోసం ఆ తల్లిని ప్రార్థించండి. అందరికీ కూడా ఆ వరలక్ష్మి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. కలగాలి అని మీ అందరి తరపున, భక్తి టీవీ ప్రేక్షకులందరి తరపున, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ మహాలక్ష్ములందరి తరపున నేను ఆ తల్లిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మంగళహారతి
మంత్రములతో ఆ తల్లిని నీరాజనాదులతో చక్కగా సంతోషపెట్టి మనమందరం కూడా వరములను పొందుతాము. మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కువకు చంబులకు నెలకొన్న కపురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కపురపు నీరాజనం నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడు సతి కళలకును నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడు సతి కళలకును నీరాజనం నీరాజనం. నమస్తేస్తు